Dude, welcome to Manali. Hello guys, day 13 of exploring India. సో మనాలిలో ఉన్న ప్రజెంట్ నిన్న రూమ్ చూపించలేదు కదా, ఇదిగోండి రూమ్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ 6 బెడ్స్ అనమాట. నా బెడ్ వచ్చేసి ఇది, అండ్ ఇక్కడ లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే, అండ్ అది వచ్చేసి బాత్రూమ్. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, నైస్. యాక్చువల్లీ మనాలిలో నేను సెట్ చేసినప్పుడు హోటల్స్ అండ్ హాస్టల్స్ నాకు స్టార్టింగ్ 180 నుంచి దొరికాయి. బట్ నాకెందుకు ఈ హాస్టల్ బాగా నచ్చింది. సో 300 పెట్టాను ఈ హాస్టల్కి. సో 1 డేకే తీసుకున్నా, అండ్ ఇప్పుడు చెక్అవుట్ చేసేయాలి. ఇంకో వేరే హాస్టల్కి వెళ్తున్నాను. ఆ హాస్టల్ వచ్చేసి మనకి 250కి దొరికిందనమాట. సో ఇక్కడ క్లియర్ చేసేసి చెక్అవుట్ చేసేసి హాస్టల్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి ఈరోజు ప్లాన్స్ ఏంటంటే సోలన్ వ్యాలీకి వెళ్దాం అనుకుంటున్నా. సోలన్ వ్యాలీ అండ్ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం ఓల్డ్ మనాలి అండ్ మనాలి నిన్న కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్గా తిరిగేశాను. ఈరోజు సోలన్ వ్యాలీ సైడ్ వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోవడమే. జస్ట్ ఇప్పుడే ఓల్డ్ మనాలి వచ్చాను. కొత్త హాస్టల్లో చెక్ ఇన్ అయ్యి డైరెక్ట్ సోలన్ వ్యాలీ వెళ్ళిపోతున్నా. సోలన్ వ్యాలీ వెళ్ళే దారిలో మనకి చాలా కనిపిస్తాయి అన్నమాట, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే శ్రీ వశిష్ఠ టెంపుల్ అని ఒకటి ఉంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నా. అక్కడ హాట్ స్ప్రింగ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ దానికి కూడా ఒక హిస్టరీ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఈ డేని ఈ టెంపుల్తో స్టార్ట్ చేస్తున్నా. చూసారా, మనాలికి కాస్త దూరమే, మనాలి తర్వాత మొత్తం మంచు పర్వతాలే ఎలా కనిపిస్తున్నాయి చూడండి. మేఘాలు కూడా ఆపేస్తున్నాయి వాటిని. చూడండి మీదున్న మంచు మొత్తం కరికి వాటర్ ఎలా వచ్చేస్తుందో, వాటర్ ఫాల్స్ లాగా. ఫ్రెష్ వాటర్, భయ్య కారు కడుక్కుంటున్నాడు. మొత్తం అలా వచ్చిన వాటర్ మొత్తము బియాస్ రివర్లో కలిసిపోతుంది. అంతా ఫ్రెష్ వాటరే, ఫ్రెష్. ఈ ఏరియా అయితే చాలా అబండెంట్గా ఉంది. అండ్ వేస్ట్ చూడండి ఎలా ఉంది. టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇది చాలా క్రిటికల్గా ఉంది. ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఏరియాలోనే ఉంది చూస్తుంటే. అలా కొంచెం మీదకి వచ్చేసరికి కొన్ని ఇల్లు కనిపించాయి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. మొత్తానికి మీదకి వచ్చాను. మొత్తం ఫర్నిచర్తో కట్టారు, చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి. ఇదే వశిష్ఠ టెంపుల్, అండ్ దీని పక్కన శివ టెంపుల్ ఉంటుంది, అండ్ రామ టెంపుల్ కూడా ఉంటుంది. మొత్తం మూడు ఉంటాయి అన్నమాట పక్క పక్కనే. వాటర్ ఏంటి అన్న ఎంత వేడిగా ఉన్నాయి. హోలీ వాటర్ అంట. మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ ఉంటే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే తగ్గిపోతాయంట. వాటర్ మాత్రం కాలిపోతుంది.
లార్డ్ వశిష్ఠ అండ్ శివ అండ్ రామ 3 టెంపుల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. అండ్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా వేడిగా ఉంది వాటర్ అయితే మాత్రం, కాలిపోతున్నట్టు ఉంది వాటర్. ఆల్మోస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి కొనుక్కున్నాను. 110 degrees Fahrenheit ఉంటుందంట వాటర్. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చింది. ఏంటి అని సెర్చ్ చేస్తే సల్ఫర్ స్మెల్ అంట. అది ఏంటో కరెక్ట్గా తెలియదు, బట్ మినరల్స్ అవన్నీ ఉంటాయంట. ఎగ్జాక్ట్గా నాకేం తెలియదు. ఇది హిస్టరీ ఇక్కడది. బట్ వాటర్ మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఎలాంటి స్కిన్ డిసీజెస్ అయినా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మనాలి వచ్చినట్టుంటే, కరెక్ట్గా మనాలి నుంచి 3 kilometers దూరంలో ఉంటుంది. మనాలి దాటాక సో ఈ టెంపుల్ దగ్గర స్నానం చేయడానికి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ వాటర్, క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ చాలా వేడిగా ఉంది వాటర్, ఒళ్ళు కాలుతుంది వాటర్లో కాలు పెడితే. స్నానం ఏం చేయలేదు, జస్ట్ కాలు పెట్టాను, కాలింది కాలు. నాకు మరి స్నానాలు ఏం వద్దులే అనేసి వచ్చేసాను బయటికి. దర్శనం బాగా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్ ఉంది, జోగిందర్ వాటర్ ఫాల్స్ అంట. వెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. బట్ ఈ టెంపుల్ దగ్గర చూసాను, మ్యాక్సిమం మొత్తం అందరూ కూడా ఫారిన్ టూరిస్టర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి తమిళళ్ళు ఉన్నారు. అంతే, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. నేను గమనించింది అయితే ఇదే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర. సో నెక్స్ట్ ప్రెసెంట్ రెస్టారెంట్కి వచ్చాను, ఫుడ్ తినేసి జోగిందర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాను. వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా? నిన్న మాను టెంపుల్ దగ్గర నుంచి తీసిన వాటర్ ఫాల్స్ ఇదే. దీన్నే తీయడానికి చాలా ట్రై చేశాను, రాలేదు. సో ఇది ఇప్పుడు వశిష్ఠ టెంపుల్ దగ్గరికి వచ్చాక ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. అండ్ ఇటువైపు వ్యూస్ చూడండి. నిజానికి ఇక్కడ లోకల్స్ అయితే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు చూస్తారు ఈ వ్యూస్. కొన్నిసార్లు అన్లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతుందో, ఎక్కడ ఏ కొండ కూలిపోద్దో, ఏ చెట్టు పడిపోతుందో ఏం చెప్పుకోలేము. బట్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. ఇందాక జోగిందర్ వాటర్ ఫాల్స్ అంటున్నా, జోగిందర్ కాదు, జోగిని వాటర్ ఫాల్స్ అంట. అవి 2 ఉన్నాయంట, 2 వాటర్ ఫాల్స్లో, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. సో షార్ట్ వరకు అయితే నేను వెళ్ళగలను, మరీ లాంగ్ అంటే చాలా లోపలికి ఉంటుంది. వెళ్ళగలనో లేదు తెలియదు, ట్రై చేస్తాను. సో అక్కడే కలుసుకుందాం. యాక్చువల్లీ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా ఫాగీ వెదర్ ఉంది, అందుకే కనిపించట్లేదు సరిగ్గా వ్యూస్. బట్ చూడండి, ఆ పీక్ చూడండి, ఫుల్గా స్నో, మంచుతో కప్పబడిపోయిన మంచుకొండ. ఏముంది అసలు. ఏదో అనుకున్నా కానీ మామూలుగా లేదుగా వాటర్ ఫాల్స్. చూసారా, 5 వరకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెళ్తున్నారు కదా, మనమే వెళ్దాం.
నిజానికి మినీ జోగిని వాటర్ ఫాల్స్కి వచ్చి కాసేపు కూర్చొని ఆ వైబ్ని ఎంజాయ్ చేసి బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అంతమంది పై వరకు వెళ్తున్నారు చూడడానికి. చూశాను, గూగుల్లో కొన్ని ఫొటోస్ చూశాను, భలే ఉంది, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో మీద. సగం మీదకి వచ్చేసాను. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఒకసారి. అవన్నీ షాప్స్, చిల్ అవుతున్న జనాలు, ఇంకా హిమాలయస్, ది మౌంటైన్స్. పై వరకు వెళ్ళడానికి కూడా ఇలా చిన్న చిన్న రాక్స్తో మెట్లు అరేంజ్మెంట్ చేశారు. బాగుంది. వెళ్దాం, మీదకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూస్ అన్నీ చూపించాలి. ఎంట్రీ టికెట్ లాంటిది ఏం లేదండి ఇక్కడ. నాకు నచ్చిన విషయం అదే. ఏ ప్లేస్ని విజిట్ చేయాలన్నా హిమాలయాలో ఎంట్రీ టికెట్స్ లాంటివి ఏం లేవు. మన ఇష్టం, ఎక్కడికైనా తిరగచ్చు. హాయ్, అలా వెళ్ళిపోతున్నా మీదకి, కానీ వాటర్ ఫాల్స్ కనిపించట్లేదు నాకు ఇప్పుడు వరకు కూడా. కనిపించింది. ముందు వే చూపించాలి మీకు ఎలా ఉందో. చూసారా, ఇది వే. ఇప్పుడు నేను సమ్మర్లో వచ్చాను కాబట్టి వెళ్ళిపోతున్నా మీద వరకు కూడా. అదే రైనీ సీజన్లోనో ఈ వింటర్ సీజన్లో వస్తే ఎలా. వాటర్ ఫాల్స్ చూపించాలి కదా. ఎంత బాగుందో. ఎంత హైట్ నుంచి పడుతుందో. ఇది కదా వాటర్ ఫాల్స్ అంటే. చాలా సన్నంగా ఉంది, బట్ బాగుంది చూడడానికి. మౌంటైన్స్ చూడండి. జోగిని వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ సగమే కనిపిస్తుంది, మిగిలింది కనిపించట్లేదు మీదకి. అది చూడాలంటే ఇంకెంత మీదకి ఎక్కాలో. అంత సాహసం మనం చేయలేము. ఇక్కడ నుంచి చూసి చిల్ అయ్యి బ్యాక్కి వెళ్ళిపోవడమే. కావాలంటే అక్కడ రాక్ కనిపిస్తుందా, రాక్ కింద ఒక సీట్ ఉంది, మంచిగా కూర్చొని ఒక అరగంట వైబ్ అవుతా. అంటే వైబ్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవడమే. నేను ఇప్పుడు చెప్పిన రాక్ ఇదే. బాగా అరేంజ్మెంట్ చేశారు కదా ఎవరో, కానీ ఇదంటే న్యాచురలే, బట్ కింద ఉన్న రాక్ చూడండి, సీట్. కరెక్ట్గా అక్కడ కూర్చొని వాటర్ ఫాల్స్ని చూస్తే భలే ఉంటుంది. అటువైపు నుంచి మీరు చూస్తే డైరెక్ట్గా మౌంటైన్ మీదకే మెట్లు ఉన్నాయి. అటువైపు నుంచి వెళ్ళొచ్చు. మనకి ఎందుకులేండి అవన్నీ, ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయాలి అంతే. ఏ మ్యాన్, వాటర్ ఫాల్స్ పైనుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే కనిపించలేదు, బట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తుంటే కనిపిస్తుంది. ముందుకి వాటర్ ఫాల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్,
వెనక్కి చూడండి ఎంత పెద్ద వ్యాలీ ఉందో. ఆ చెట్లు భలే ఉన్నాయి అసలు. ఇవేనా క్రిస్మస్ ట్రీస్ అంటే? ఎక్కడ ఈజీగానే ఎక్కాను, దిగుతుంటే ఏంటి ఇలా జారిపోతున్నాను. ఒక్క పెద్ద స్లైడ్ వేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ జోగిని వాటర్ ఫాల్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంట 10 times ఎక్కువ ఉంది. నెక్స్ట్ టైం మనాలి వస్తే కంప్లీట్ హాఫ్ డే ఈ జోగిని వాటర్ ఫాల్స్ దగ్గర చిల్ అయిపోతా. చూసారా ఇక్కడ లోకల్స్ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో. పైనుంచి జోగిని వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇలా యూజ్ చేసుకుంటున్నారు అనమాట బట్టలు పెట్టుకోవడానికి. కానీ సెటప్ బాగా చేసుకున్నారు, బాగుంది, మంచి ఐడియా. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ నెహ్రూ కుంద్. ఈ ప్లేస్ వచ్చేసి జోగిని వాటర్ ఫాల్స్ నుంచి 2.5 kilometers ఉంటుంది. నేను నడుచుకుంటా పోతున్నా మనాలి నుంచి కూడా. సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్లేస్కి కూడా. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకున్నాం. వెదర్ ప్రిడిక్షన్లో ఈరోజు 2 గంటల నుంచి వర్షం పడుతుందని ఉంది. నేను నైట్ చూశాను, కానీ అలాంటివన్నీ ఏం నమ్ముతాంలే అనుకున్నా. నేను అక్కడ చూడండి ఆ మౌంటైన్ మీద వర్షం పడుతుంది, చాలా బాగుంది చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి నెహ్రూ కుంద్ అనమాట. ఈ ప్లేస్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చాలా ఫ్రెష్ వాటర్ దొరుకుతుందంట. అంటే అంటున్నాను నాకు తెలియదు, వెళ్ళి చూసి చెప్తాను. యాక్చువల్లీ మినరల్ వాటర్ కంటే ఫ్రెష్ వాటర్ దొరుకుతుందంట. ఇక్కడికి వచ్చే టూరిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఆగి వాళ్ళ బాటిల్లో వాటర్ ఉన్నా సరే అవి పారేసి మరీ వెళ్ళి పట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి చూద్దాం దగ్గరికి వెళ్ళి. చూసారా పిల్లలందరూ వాటర్ పట్టుకోవడానికి ఎలా పరిగెడుతున్నారు. బాటిల్స్ నిండుగా వాటర్ ఉన్నా సరే ఖాళీ చేసి మరీ పట్టుకెళ్తున్నారు. దీని హిస్టరీ ఇప్పుడు చెప్తా. నా వాటర్ బాటిల్ ఖాళీ చేసి మరీ వెళ్తున్నాను నీరు పట్టుకోవడానికి. టేస్ట్ చేస్తాను వాటర్ ఎలా ఉందో. వాటర్ పట్టేసుకున్నా. నిజానికి చాలా కూలింగ్గా ఉన్నాయి వాటర్. ముందు తాగేసి చెప్తా ఎలా ఉంది. టేస్ట్ తెలియట్లేదు ఎందుకంటే చాలా కూలింగ్ ఉన్నాయి. కాసేపు అయ్యాక చెప్తా. నెహ్రూ కుంద్ ఎదురుగానే ఒక రోప్వే ఉండేది, తీసేసారు. ఏమైందో దాని మీద నడిచి మంచి స్టిల్స్తో ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా. వచ్చి చూసేసరికి లేదు, దాని పక్కన ఫ్రిడ్జ్ ఉంది. లేట్ అయ్యాం. మంచి స్పాట్కి వచ్చాను. ఆ పీక్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది నార్మల్ టైంలో. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ట్రైన్ పడుతుంది అక్కడ ఆ మౌంటైన్ మీద. సో మొత్తం బ్లర్ అయిపోయింది, నేను కనిపించట్లేదు. నార్మల్గా మంచి అండుంటుంటే భలే వ్యూ, మంచి ప్లేస్ అది. నెహ్రూ కుంద్ దాటేసాక జిప్ లైన్ స్టార్ట్ అవుతాయి. సోలన్ వ్యాలీ వరకు ఉంటాయి జిప్ లైన్స్. మ్యాక్సిమం అన్నీ కూడా కపిల్సేనే. కపిల్ రెడీ అయితేనే ఓకే చేస్తున్నారు. నేను సోలోగా వచ్చాను కాబట్టి నేను
2-3 దగ్గర ట్రై చేశాను. జిప్ లైన్ ఎంటర్టైన్ అవుదాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఓకే, నెక్స్ట్ సోలన్ వ్యాలీకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్స్. టైం వచ్చేసి 3:50 అయిపోయింది. వెళ్ళిపోగలను, మళ్ళీ అక్కడ నుంచి రావడానికి చీకటి అయిపోతుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. బట్ ఈ జర్నీ ఏదైతే ఉందో అది ఫినిష్ చేయాలని ఉంది. చూద్దాం ఏమవుతుందో. చాలా దగ్గరికి వచ్చేసాను. నాకు నడిచే ఓపిక కూడా ఉంది, వెళ్ళిపోగలను. బట్ టైం, ఇక్కడున్న వాతావరణం రెండు కూడా నాతో సహకరించట్లేదు. వాతావరణం చూడండి ఎలా ఉందో, ఫుల్ రైనీ వెదర్. ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళిపోవాలా, ప్రయాణం ముందుకు సాగించాలా తెలియట్లేదు. ఏమవుతుందో చూద్దాం. వెదర్ అస్సలు ఏం బాగాలేదు. సో నా ఈ ప్రయాణం ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ మనాలి వెళ్ళిపోవాలి. కుదిరితే ఎవరికైనా లిఫ్ట్ అడుక్కొని వెళ్ళిపోతాను. ఇక్కడ ర్యాపిడో, ఊబర్ లాంటివి ఏవి పని చేయవు. ఒకసారి క్లైమేట్ చూడండి, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో ఇంకో 10 అడుగులు వేసి వెళ్ళిపోతాను. బట్ బ్యాక్కి వెళ్ళిపోతా, అదే మంచిది, అదే మంచి ఆలోచన. సో నా ఈ ప్రయాణం ఇక్కడితో ఆపేస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సోలన్ వ్యాలీ వరకు ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి నేను చూడాల్సినవి. యాక్చువల్లీ నేను 11కి స్టార్ట్ అయ్యాను మనాలిలో. నేను కనుక మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయాను అండ్ సాటిస్ఫై అయ్యి ఉండేవాడు నేను కూడా. ఇంకా 3 ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మనాలి సోలన్ వ్యాలీ వరకు. సో మరి వెళ్ళే ఉద్దేశం లేదు మరి నాకు. నా ఈ జర్నీ ఇక్కడితో ఆపేస్తున్నా. బ్యాక్ టు మనాలి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నాకు మీతో సెలవు. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్ మండల.